కాకినాడ జిల్లా సూర్యారావుపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి సమేత శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల నిర్వహణ కోసం రాటా ముహూర్తం నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ, ఈవో ఉండవిల్లి వీరాజు చౌదరి, ఇతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే తనయుడు మోహన్ వర్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సంవత్సరం 11 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మీరు హైట్ ఎక్కువ కాబట్టి అటే ఉండాలి. మీరు పట్టుకోండి. ఈరోజు ఏదైతే శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రులు పురస్కరించుకొని రాటముహూర్తం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ రాటముహూర్తంలో ఆలయ కమిటీ మెంబర్స్, అలాగే చైర్మన్ గారు, ఈఓ గారి సారథ్యంలో 10-30 నిమిషాలకి రాటని నిర్మించడం జరిగింది. రాబోతున్నటువంటి ఈ దసరా సంబరాల్లో ఎటువంటి విఘ్నాలు జరగకుండా తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఇకపై కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా చాలా శ్రద్ధగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ దసరా నవరాత్రులు జరిపించాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినట్టు ఆలయ కమిటీ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు రాబోయే శరన్నవరాత్రులలో ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు రాటముహూర్తం కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. మా కమిటీ సభ్యులు, మా చైర్మన్ గారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ మాకు సూచనలు సలహాలు ఇస్తూ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మా స్థానిక శాసనసభ్యులు వరమాడి వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా కమిటీని కూడా మంచి కమిటీని వేయడం, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ మధ్యకాలంలోనే శ్రావణ శుక్రవారం రోజు ఒకరోజు కార్యక్రమం ఉచిత శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహించడం, అదేవిధంగా రాబోయే ఒక 22 రోజులు 25 రోజుల్లో రాబోతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి వాటికి తగ్గ ఏర్పాట్లు ఏమేం చేస్తున్నామన్నవి కూడా మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి, మా శాఖామాత్యుల ఉత్తర్వులకు లోబడి, అదేవిధంగా స్థానికంగా వచ్చే భక్తులకు ఏ అవసరాలు అవసరమై ఉన్నాయో గమనించి వారికి అవసరమైన అవసరాల మేరకు మా దేవాదాయ శాఖ వారు ఇచ్చిన బడ్జెట్కు లోబడి చేస్తూ, అదేవిధంగా వస్తున్న దాతలు సహృదంతో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో రాబోయే 11 రోజులు కూడా శరన్నవరాత్రి 11 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి మా స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించారు. వారి సహాయ సహకారాలతో మా కమిటీ మెంబర్స్, చైర్మన్ గారు అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా మా అర్చక స్వాముల సహాయ సహకారాలతో, నా సిబ్బంది సహాయ సహకారాలతో, బోత్ ఎలక్ట్రికల్ అండ్ ప్రింట్ మీడియా వారి సహాయ సహకారాలతో కూడా వారి దగ్గర నుంచి వచ్చే ఏ సూచన సలహానైనా సేకరించడానికి శరన్నవరాత్రులకు ముందు కూడా మీ అందరికీ ఏ విషయంలో ఏది చేసినప్పటికీ మీ అందరికీ చెప్పి మీ సూచనలు సలహాలు మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని చేస్తామని సభ అందరి మందిలో కూడా చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరికీ పేరు పేరున అమ్మవారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓకే. పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా రాబోయే నవరాత్రులు సందర్భంగా ఈవేళ రాటముహూర్తం వేయడం జరిగింది. ఉదయం 10:30కి రాట వేసాం.
దానికి మా కమిటీ మెంబర్స్ అందరి యొక్క ప్రమాణ స్వీకారం చేయకపోయినా మా అందరినీ కూడా కమిటీలో వేసినట్టుగా నగర శాసనసభ్యుల వారు మనకి తెలియపరచడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వచ్చే కార్యక్రమాన్ని జరిపించారు. ఇదే ఉత్సాహంతో రేపు రాబోయే నవరాత్రులు 22 నుంచి నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు నవరాత్రులు జరుగుతాయి. ఈ ఏడాది 11 రోజులు వచ్చింది నవరాత్రులు. 11 రోజులు కూడా దిగ్విజయంగా సభ్యుల సహకారం, అలాగే మీ సహకారం, మరి ముఖ్యంగా నగర శాసనసభ్యుల వారి సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారు సహకరిస్తారని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నిత్య కార్యక్రమాలు ఎక్కడా లోటు లేకుండా చేయాలనేటువంటిది మా సంకల్పం. దానికి కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచివారిని, ఎమ్మెల్యే గారి సేవా దృక్పథం ఉన్న వాళ్ళని దీంట్లో వేయడం కూడా జరిగింది. దానికి నాకు కూడా చాలా ఆనందం. అందుచేత మేమందరం కలిసి సభ్యులు, నగర శాసనసభ్యుల సహాయ సహకారంతో ఈ నవరాత్రులు 11 రోజులు కూడా ఏ లోటుపాట్లు లేకుండా తప్పకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. దానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఇదే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాం. ప్రతి ఏడాదిలాగే పూజలు కూడా చేయడం జరుగుతుంది. 11 రోజులు కూడా పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపించాలి అంటే ప్రతి ఏడాది ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయమ్మా. ఈ ఏడాది ఇంకేమన్నా ఎక్కువ మీరు చెప్తే మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం.